హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. ఇప్పుడే యష్ యాక్ట్ చేసిన గీతా మోహన్ దాస్ డైరెక్ట్ చేసిన కేవీఎన్ ప్రొడక్షన్స్ అండ్ యష్ కంబైన్డ్ ప్రొడక్షన్ టాక్సిక్ సినిమా చూసి ఆ అభిప్రాయాలు మీతో పంచుకోవడం కోసం వచ్చాను. టోటల్గా ప్రొడక్షన్ వాల్యూస్ అయితే ఎక్స్ట్రాడనరీ, స్కై లెవెల్. అమ్మాయిలకి అందమే అసలైన సింగారం. అల్టిమేట్ ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ కెమెరా వర్క్ ఎక్స్ట్రాడనరీ. అసలు స్పెషల్ ఎఫెక్ట్స్ అనండి, విజువల్స్ అనండి, అసలు అల్టిమేట్ అన్నమాట. అంటే ఒక హాలీవుడ్ రేంజ్లో అసలు కళ్ళు చెదిరిపోయేటట్టుగా ఉన్నది ఒక్కొక్క సీను. ఆ లైటింగ్స్ కానీ, లేకపోతే ఆ కలర్ ప్యాలెట్స్ కానీ, ఆ ఫ్రేమింగ్ కానీ, ప్రతిదీ అసలు ట్రాన్సిషన్స్, సీన్ ట్రాన్సిషన్స్ కానీ అసలు అంటే మనం ఒక ఇండియన్ ఫిల్మ్ చూస్తున్నామా, హాలీవుడ్ ఫిల్మ్ చూస్తున్నామా అనే ఒక రేంజ్ ఇంపాక్ట్ని థియేటర్లో నిజంగా స్టన్నింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట. సినిమా చూస్తున్నంతసేపు 3 గంటల 15 నిమిషాలు అయినా అసలు అంటే విజువల్ స్ప్లెండర్, విజువల్ ఫెస్టివల్. అండ్ రవి బస్రూర్ ఇచ్చిన ఆర్ఆర్స్ అయితే కొన్ని సీన్స్లో అయితే నిజంగా హార్ట్ విన్నింగ్గా ఉన్నాయి. బ్రహ్మాండంగా చేశాడు రవి బస్రూర్. ఇంకా సరే, తబాహీ సాంగ్ అంతా మొత్తం ఇండియా అంతా ఊపేసింది. కియారా అద్వానీ హార్ట్ పోస్చర్స్, హార్ట్ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ కూడా ఇండియా మొత్తాన్ని ఊపేసిన సంగతి అందరికన్నా ఎక్కువగా కుర్రకారికి, పైలాపచేసిలో ఉన్న యూత్కి అందరికీ బాగా కనెక్ట్ అయిపోయి దాని మీద కేజీఎఫ్ 2 తర్వాత చాలా కాలం గ్యాప్ తర్వాత ఎంతమందో, అంటే కేజీఎఫ్ 2 సాధించిన విజయం, సెన్సేషనల్ విక్టరీతో ఎంతమంది ఇండియాలో చాలామంది స్క్రిప్ట్లు పట్టుకుని పెద్ద ప్రొడక్షన్ ఆఫీసర్స్, పెద్ద డైరెక్టర్లు కూడా యష్ని అప్రోచ్ అయ్యారు. కానీ యష్ రిజెక్ట్ చేసి తను టాక్సిక్ సినిమా మీద గీతా మోహన్ దాస్ డైరెక్షన్లో చేయడానికి, అండ్ స్క్రిప్ట్ కూడా యష్ మొత్తం గీతా మోహన్ దాస్ అండ్ యష్ బోత్ ఆఫ్ దెమ్ వాళ్ళిద్దరూ కలిపి చేసిన కథ ఇది. అంటే చాలా అంటే వేరే నెక్స్ట్ లెవెల్ సినిమా ఇవ్వాలి మనం కేజీఎఫ్ 2 తర్వాత. హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కేజీఎఫ్ తర్వాత యష్ సినిమా అంటే న్యాచురల్గా. ఎందుకంటే అంత పెద్ద హిట్ అయినప్పుడు 100% దాని లెవెల్కి రీచ్ అవ్వడానికి, దాన్ని అధిగమించడానికే ఎవరైనా ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ టాక్సిక్ అనే ప్రాజెక్టు బయటకు వచ్చింది. చాలాసార్లు రిలీజ్ డేట్లు మారినాయి అండ్ చాలా గందరగోళం జరిగింది. మొత్తానికి ఏదైనప్పటికీ కూడా ఇవాళ సినిమా మొత్తం పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయ్యి ఒక కమోషన్ క్రియేట్ చేసింది రిలీజ్ ముందే. అసలు టికెట్లు, ప్రీ రిలీజ్ బుకింగ్ అవన్నీ అయితే కూడా అసలు ఎలాంటి కమోషన్ అంటే ఇండియా మొత్తం కూడా టాక్సిక్ గురించి వాళ్ళు మాట్లాడుకున్న చాలా వైడ్ రేంజ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్, హయ్యెస్ట్ స్కై రాకెటింగ్ ఎక్స్పెక్టేషన్స్, అంబరాలందిన అంచనాలంటే రాస్తుంటారు కదా మనకి. అలాంటి ఒక వాతావరణంలో టాక్సిక్ రిలీజ్ అయింది. అండ్ నో మ్యాటర్ 3 గంటల నిమిషాలు సినిమాలు, 3 గంటల 16 చిల్లర నిమిషాలు బాగా అలవాటు పడిపోయారు. మనందరం కూడా అలవాటు పడ్డాం సినిమాకి. కాకపోతే ఈ సినిమాలో ఉన్న బేసిక్ స్ట్రక్చర్ ఏంటంటే, అసలు బిగినింగ్ నుంచి మనం కొంతసేపు ఎవడొస్తున్నాడో, ఎవడు వెళ్ళిపోతున్నాడో, ఆ వచ్చిన వాడు ఎవడో, ఎందుకు వచ్చాడో, ప్రతివాడు వస్తుంటాడు, పిస్టల్ పేలుస్తుంటాడు, గన్స్ పేలుతూ ఉంటాయి, బాంబులు పేలుతుంటాయి, పెద్ద మంటలు వస్తుంటాయి, బ్లడ్ షెడ్, రక్తపాతం, ప్రతి సీను రక్తసిక్తం. ఎందుకు వాడిని ఎవడు ఎందుకు చంపుతున్నాడో దానికి రీజను డైరెక్ట్గా మనకి రిలేట్ అయ్యే ఒక రీజన్ కానీ, ఒక ఎక్స్ప్లెనేషన్ కానీ లేకుండా కనిపించిన వాడిని కనిపించినట్టుగా చేతిలో ఏ మారణాయుధం ఉంటే ఆ మారణాయుధంతో చంపేయడమే లక్ష్యంగా అసలు కొంతసేపు సినిమా అలా ట్రావెల్ అవుతూ ఉంటుంది. సినిమా బిగినింగ్ నుంచి కూడా ఇమోషన్ను, ఎలివేషన్స్ ద్వారా ఇమోషన్స్ పెంచాలి, ఇమోషన్స్ని కంప్లీట్గా క్యాప్చర్ చేసి ఎన్కాష్ చేసుకోవాలి ఎలివేషన్స్ ద్వారా అనే ఒక ప్రయత్నం, చాలా విఫల ప్రయత్నం సినిమా అంతా జరిగింది. బిగినింగ్లో మ్యాక్సిమం ఫస్ట్ హాఫ్లో అక్కడక్కడ కొన్ని సీన్స్ బాగున్నాయి. కానీ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే
చాలా వరకు కేజీఎఫ్ చూస్తున్నట్టుంది. నీ తమ్ముణ్ణి కాల్చి ఆడి బూడిదతో లైన్ గీసి ఒక యష్ వస్తుంటే మనకు ఆ కేజీఎఫ్ ఫీల్ కానీ మనం కేజీఎఫ్ థియేటర్లో ఉన్నామన్న ఫీలింగ్ వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే యష్ అదే లుక్కు, అదే స్వాగు, అదే వాక్కు, అదే స్వింగు, అన్ని బాడీ లాంగ్వేజు, ఆ క్లోజులు, సైడ్ ఫ్రేమ్స్, ఏది తీసుకున్నా కేజీఎఫ్ కేజీఎఫ్ కేజీఎఫ్. ఈ వాతావరణంలోంచి అసలు మన యష్ బయటికి రాలేకపోయాడు. అందుకనే ఆయన ఏ సబ్జెక్ట్ని యాక్సెప్ట్ చేయకుండా, ఏ డైరెక్టరు, ఏ ప్రొడక్షన్ ఆఫీస్ని కూడా దగ్గరకు రానివ్వకుండా దగ్గరగా తను కూర్చుని గీతా మోహన్ దాస్తో పాటు కూర్చుని రాసుకుని డైలాగులు కూడా ఆయన రాసాడని అంటున్నారు కొన్ని. ఇలాంటి ఆ వాతావరణాన్ని వదలకుండా దానిలోనే మళ్ళీ జనాలను తీసుకెళ్ళి కూర్చోపెట్టి శభాష్ అనిపించుకోవాలనే ఒక డెస్పరేట్ అటెంప్ట్ కేజీఎఫ్లో మనకు విపరీతంగా కనిపిస్తుంది అనమాట. ఎక్కడ అసలు ఎందుకు ఆ సీన్ వస్తుంది, ఎందుకు ఈ సీన్ వెళ్తుంది, ఈ సీన్ తర్వాత ఆ సీన్ వచ్చినప్పుడు దానిలోకి ఏం క్యారీ అవుతున్నది, మనకి ఏం అర్థమవుతుంది, ఆడియన్స్ ఎట్లాగా నెక్స్ట్ సీన్కి, నెక్స్ట్ సన్నివేశానికి ఎట్లాగా ట్రావెల్ అవుతాడు అన్నది అసలు పర్థం లేకుండా, అంటే వాళ్ళు చెప్పాను కదా మీకు, ఆ ఎలివేషన్స్ ఇమోషన్స్తో ముందుకు సినిమాని తీసుకెళ్ళిపోదాము అనే ఒక ఫ్యూటైల్ ట్రైలు అండ్ ఆ ఎఫర్ట్ తప్పితే సినిమాలో ఒరిజినల్గా చెప్పుకోవడానికి ఇది అదిరిపోయింది. ఇప్పుడు కేజీఎఫ్ 2 అందరం మెచ్చుకున్నాం, అందరం ఒప్పుకున్నాం, బ్రహ్మాండంగా ఉంది సినిమా, బ్రహ్మాండంగా తీశారని. కానీ ఇందులోకి వచ్చేసరికి ఏమైందంటే ఏదో పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టుగా కేజీఎఫ్ని చూసి ఇక్కడ ఆ వాతలన్నీ ఈ స్క్రీన్ నిండా ప్రతి సీన్ నిండా కనిపిస్తాయి ఆ నక్కవాతలు. కానీ ఎక్కడ ఒరిజినల్ ఇంపాక్టు, ఒరిజినల్గా ఒక సీన్ ఇంపాక్టు, ఎఫెక్టు కేవలం ఆ లైటింగ్లు, ఫ్రేమింగ్లు, కెమెరా వర్కులు తప్పితే ఒరిజినల్గా సోల్ ఆఫ్ ది సినిమా, సోల్ ఆఫ్ ది సీన్ ఇది, అరే ఈ సీన్లో మళ్ళీ బండించారు ఈ కంటెంటు అనే ఒక్క పాయింట్ ఎక్కడ మీకు అందదు సినిమా మొత్తం మీద. కొన్ని సీన్స్ చెప్పే కదా, ఆ ఎలివేషన్ సీన్స్ ఎక్కడ పడితే అక్కడే చంపేయడాలు, ఎక్కడ పడితే అక్కడే చావులు, సీన్కి చావులే. ఎంతమంది చచ్చిపోయారో ఎవరినైనా కూర్చోబెట్టి మనం కౌంట్ చేసి వాళ్ళకి అవార్డు ఇవ్వాలి తప్పితే అంతమంది చచ్చిపోతారు సినిమాలో. ఇంకా కట్ చేసి ఇదంతా కలిపి ఎక్కడికి వెళ్ళిందంటే కేజీఎఫ్లో తల్లి సెంటిమెంట్, కొడుకు కింగ్ అవ్వాలని. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే సిస్టరు నయనతారని పెట్టారు. నయనతార లాంటి సూపర్ స్టార్ని పెట్టి నయనతారకి ఏం క్యారెక్టర్ రాశారు సినిమాలో? నయనతారకి క్యారెక్టరే లేదు, అలా నిలబడి బొమ్మలాగా రోబోలా మాట్లాడుతుంటారు ఆవిడ ఉన్నంత పోర్షన్ వరకు. తర్వాత సడన్గా చచ్చిపోతారు. తర్వాత కియారా అద్వానీ వచ్చిన తర్వాత బిగినింగ్ అంతా కూడా కొంచెం ఆ మంటలు స్క్రీన్ వెనకాతల ఎలాగైతే ఫైర్ వర్క్స్ ఎట్లా లేస్తూ ఉంటాయో అలాగే ఆవిడ కూడా ఒక ఫైర్ వర్క్ లాగా స్క్రీన్ మీద ఆ సాంగ్, తబాహీ సాంగ్ వరకు ఉపయోగపడేది. తర్వాత మళ్ళీ ఒక సెంటిమెంట్లోకి వెళ్ళి ఆవిడ మదర్ అవ్వడం, యష్తో అసోసియేషన్లో ఒక చైల్డ్కి మదర్ అవ్వడం, ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఇంకో క్యారెక్టర్ రావడం, ఆ క్యారెక్టర్తో మళ్ళీ ఈ యష్ క్యారెక్టరు, మళ్ళీ రాయ్ ఆ క్యారెక్టర్ మళ్ళీ లవ్లో పడడం, మళ్ళీ ఆవిడ తల్లి అవ్వడం, ఆ తల్లికి మళ్ళీ ఇంకో కొడుకు పుట్టడం, ఈ మొదటి క్యారెక్టరు కియారా అద్వానీకి పుట్టిన కొడుకు, మళ్ళీ ఇంకో రెండో కొడుకు, ఈ ఇద్దరు కొడుకుల మధ్య ఇంకా నాన్నకి ప్రేమతో కాదు నాన్నకి పగతో సినిమా స్టార్ట్ అవుతుంది మళ్ళీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి. అంటే తండ్రికి దూరమైన ఒక కొడుకు దగ్గరున్న కొడుకుని కాపాడుకోవాలనుకున్న తండ్రి, ఈ ఇద్దరి మధ్య ఒక ట్రయాంగిల్ ఫైట్ అన్నమాట. మనం చాలా విచిత్రమైన అనుభూతి సినిమాలో. అయితే యష్ బాగా యాక్ట్ చేసాడు. సెకండ్ హాఫ్ ఒక ఫాదర్గా చేయాల్సింది, అండ్ రాయ్ కొడుకు ఎవరైతే వస్తాడో వాడి ఎంట్రన్సు, వాడి పెర్ఫార్మెన్స్ కూడా చాలా ఎక్స్ట్రాడనరీగా ఉన్నాయి. నేను వాటిని బాగున్న దాన్ని బాగోలేదని నేను అన్ను. సెకండ్ హాఫ్లో యష్ సన్స్తో చేసే సీన్స్ అవన్నీ కూడా చాలా ఇమోషనల్ బిల్ట్ ఉన్నది, అక్కడ కాదని అనడానికి లేదు. కానీ అక్కడికి వచ్చేసరికి ఏమైందంటే అది కూడా వేరే వరల్డ్, వేరే యూనివర్స్, అది వేరే వరల్డ్లో మళ్ళీ తండ్రి కొడుక్కి యాక్షను, మళ్ళీ శత్రువులు వచ్చి అటాక్ చేసినప్పుడు తండ్రి కొడుకు ఒకటైపోయి మళ్ళీ వాళ్ళ మీద మన రెగ్యులర్ ఏనాటి నుంచో చూస్తున్న సినిమా అన్నదమ్ములైనా వాళ్ళ మధ్యలో పగలు ప్రతీకారాలు ఎలా ఉన్నప్పటికీ శత్రువులో ప్రత్యర్థులు వచ్చి అటాక్ చేసినప్పుడు వాళ్ళిద్దరూ కలిసిపోయి మళ్ళీ ఫైట్ చేయడం, ఇలాంటివి మనం చూసాం. సేమ్ కంటెంట్, సేమ్
అక్కడ రెండో క్యారెక్టర్ వచ్చి ఆ రెండో క్యారెక్టర్ని కాపాడుకోవడం కోసం నాయన అసలు ఒక బీభత్సకరమైన వాతావరణం. సరే మనం యష్ సినిమా వస్తున్నది, ఇంత కేవీఎన్ ప్రొడక్షన్స్, ఇంత పెద్ద ప్రొడక్షన్స్, ఇలాంటి యష్ కూడా దానిలో కో ప్రొడ్యూసర్గా ఉండడం, ఇదేదో చాలా పెద్దది ఓడబొడి చేస్తారు, అసలు మామూలుగా ఉండదు, భూనభవంతరాలు దద్దరిల్లిపోతాయి, భూమి ఆకాశం ఒకటైపోతాయి, ఇలాంటి ఆలోచనలతో ఆడియన్స్ థియేటర్లోకి వెళ్తారు. అది న్యాచురల్ ఫినామినా ఏ సినిమా, పెద్ద సినిమా దేనికైనా వరుసలో వచ్చే సినిమాలకి. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత 3 గంటల 15 నిమిషాలు బుర్ర తినేశారనమాట. అసలు ఎందుకు వెళ్తుందో ఆ సినిమా, ఎక్కడికి వెళ్తుందో కూడా తెలియకుండా, అది కూడా ఒక రకంగా గ్రేట్నెస్ అనిపించింది నాకు. ఎలాగ అసలు ఆ కథ రాసుకున్నారు, 3 గంటల 15 నిమిషాలు అలాంటి కథను ఆ విధంగా తీసేసి, ఆ విధంగా ఎక్కడ ఒకసారి కూడా అనిపించలేదు అరే మనం వీఆర్ రెస్టింగ్ ఆన్ అవర్ ఓన్ లారెల్స్, మన గొప్పతనం మీద, మన గత వైభవం మీద మనం ఆధారపడిపోయి మళ్ళీ తీస్తున్నాం ఈ సినిమా అని. ఎందుకంటే ఇన్ని కోట్లు, 500 కోట్లు ఎంతో అయిందంటున్నారు, ఇన్ని 100 కోట్లు పెట్టి సినిమా తీసేటప్పుడు ఇలాంటి ఒక డెస్పరేట్ ఫిల్ము, ఒక రెప్యుటేషను ఇలాంటి మనం చేస్తున్నప్పుడు ఇది ఇండస్ట్రీకి, సినిమా ఇండస్ట్రీకి, ఆడియన్స్ ఇండస్ట్రీకి, ట్రేడ్కి ఎంత బలమైన దెబ్బ తగులుతుంది దీనివల్ల అని ఆలోచించుకోకుండా ఇలాంటి పాచికలు పారడం అన్నది చాలా చాలా ఆలోచించాల్సిన విషయం. ఎవరైనా సరే ఇలాంటి డెస్పరేట్ అటెంప్ట్స్ చేయకూడదు. ఎందుకంటే ఇట్స్ ఆల్ మనీ, 500 crores. ఎన్ని వందల మంది కొత్త డైరెక్టర్లు వస్తారు బయటికి ఆ బడ్జెట్తో. ఎలాంటి సినిమాలు, చిన్న చినిమాలు అసలు అద్దరుగొట్టి బ్రహ్మాండంగా ఆడేస్తున్నాయి. నిన్న ఇరుముడి ఎంత ఖర్చు అయింది దానికి, అసలు అది కలెక్ట్ చేస్తున్న కలెక్షన్ ఏంటి? ఇలాంటివి ఒక్క ఏదో యష్ గురించి అని మాట్లాడట్లేదు నేను. ఎనీ లాంగ్వేజ్ ఇండస్ట్రీలో ఎనీ ప్రొడక్షన్ ఆఫీస్, ఎనీ హీరో ప్రొడక్షన్ ఆఫీస్ అంటే ఇప్పుడు కేవీఎన్ నమ్ముతారు, ఎందుకంటే యష్ ఈజ్ ఆల్సో కంబైనింగ్. యష్కు ఒక ప్రూవెన్ రికార్డు ఉంది కాబట్టి యష్ ఆలోచననే ఫాలో అవుదాం, సక్సెస్నే కదా ఫాలో అవుతారు ఎవరైనా అన్నప్పుడు, ప్రొడక్షన్ హౌస్కి కానీ ఒక ప్రొడ్యూసర్గా వచ్చి ఇన్వెస్ట్మెంట్ పెట్టే వాళ్ళు దే వాంట్ టు ఫాలో ది ఫుట్ స్టెప్స్ ఆఫ్ ఏ సక్సెస్ఫుల్ హీరో. అక్కడ చూసుకోవాల్సింది యష్ ఈ కథను మనం చెప్తున్నప్పుడు ఇది ఎంతవరకు ఇంపాక్ట్ఫుల్గా ఉంది, కొత్తగా ఉంది, రెప్యుటేషన్ లేకుండా కొత్త ప్రపంచంలోకి ఎలాగెళ్ళాలి అనే ఆలోచన, ఒక విచక్షణ, ఒక జడ్జిమెంట్ చేసేటప్పుడు లేకుండా చూపించింది పాడిందే పాటరా పాసిపళ్ళ దాసరా అన్నట్టుగా చూపించి దానికి అన్ని 100 కోట్లు దాని మీద పోసి, ఇదంతా బూడిదలో పోసిన పన్నీరు కదా. ఇప్పుడు ఈ రోజున ఏంటి ఆ సినిమా అని గనక బయటకు వచ్చి అడిగితే ఎవరు మాట్లాడలేని పరిస్థితి, విపరీతంగా ట్రోల్ అవుతుంది సినిమా ఆల్రెడీ. కాబట్టి ఈ సినిమా నిజంగా వాట్ ఏ హెవీ ఎక్స్పీరియన్స్, హెల్ ఆఫ్ ఇట్. కొన్ని పాటలు యష్ బాగా యాక్ట్ చేశాడు, రేపు నేషనల్ అవార్డ్స్కి స్టాండ్ అయినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే తన పెర్ఫార్మెన్స్ వరకు సెకండ్ హాఫ్, ఎందుకంటే ఒక ఫాదర్గా తన తాలూకు ఇమోషన్స్ కానీ, ఒక ఫాదర్కి ఉండే ప్రాబ్లమ్ని వదిలిపెట్టిన కొడుకు మళ్ళీ తిరిగి వచ్చి తండ్రి మీదే యుద్ధం ప్రకటించి తండ్రినే ఎరగదీసేసే చెత్తకొడేసే ఒక కొడుకు రావడం, ఆల్రెడీ ఇంకో రెండో కొడుకు ఉండే ఆ కొడుకుని ఈ కొడుకు చేతిలోంచి కాపాడుకోవడం కోసం అని చెప్పి తండ్రి పడే బాధ, అవన్నీ ఓకే, దట్స్ ఆల్ గుడ్, నేను బ్యాడ్ అని నేను అన్ను. బట్ ఇట్ ఆల్ ఫైనలీ ఎండెడ్ అప్ యాజ్ ఎ బిగ్ ఫియాస్కో, బిగ్ కెటాస్ట్రఫే. అసలు ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు నిజంగా మళ్ళీ టికెట్ రేట్లు విపరీతంగా పెంచి ఇండియా అంతా పిచ్చెక్కిపోయింది ఈ సినిమా గురించి. ఫైనల్గా ఏమైందయ్యా అంటే అది తుస్సుమంది అనమాట. ఇది బికాస్ ఆఫ్ ఇట్స్ కంటెంట్లో ఏమి లేనప్పుడు ఎన్ని 100 కోట్లు పెట్టినా ఉపయోగం లేదు అనేదానికి ఈ రోజున టాక్సిక్ ఒక పెర్మనెంట్ ఎగ్జాంపుల్గా ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక మాన్యుమెంట్గా నిలబడుతుంది అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.